దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం మూలంగా నిర్మాణమైనవనియు దృశ్యమైనది కనబడేటి పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత మనం గ్రహించుకొనుచున్నాం. అవును ఏ సహోదరుడా, ఈ లోకంలో శాస్త్రజ్ఞులు, డార్విన్ వంటి శాస్త్రజ్ఞులు పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి పరమాణువుల కలయికన వలన ఈ సృష్టి నిర్మించబడిందని ప్రతిపాదించారు. అదేవిధంగా కోతిలో నుంచి వెళ్ళి క్రమక్రమంగా పరిణామం చెందుతూ మానవుడిగా తీర్చిదిద్దబడ్డాడని పరిణామ సిద్ధాంతం మనకు బోధిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది, దేవుని యొక్క గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, తన మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృష్టించాడు దేవుడు. తత్వశాస్త్రం బోధిస్తుంది, ఏమీ లేని దానిలో నుంచి ఏమీ పుట్టదు, శూన్యంలో నుంచి ఏమీ పుట్టదు. అవును కదా, శూన్యంలో నుంచి ఏమీ పుట్టదు. శూన్యంలో పదార్థము అనేది పదార్థాన్ని ఉనికిలోకి తెచ్చిందే దేవుడు. దేవాది దేవుడు తన మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలను, గ్రహాలను, మన భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలను, భూమిపైన అనువైనటువంటి వాతావరణాన్ని, జీవాలను సమస్తాన్ని సృష్టించింది దేవాది దేవుడు. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని బిడ్డలమైనటువంటి మనము తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో, దేవుడు తన వాక్కు ద్వారా ఈ సర్వ సృష్టిని సృష్టించాడు అనేది కూడా అంతే వాస్తవం అని మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.